ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నెల రోజుల పరిపాలనపై ఏ విధంగా విషం జిమ్మాలి, ఏ విధంగా దుష్ప్రచారం చేయాలి, ఏ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఏ విధంగా తన 5 రూపాయల జీతకాలను ప్రజల్లోకి పంపించి ఏ విధంగా ప్రజల మధ్య ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బురద చల్లాలన్న విషయం మీద బాగా ఆలోచించి ఈ నెల రోజులు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక 16 మార్కుల ఆన్సర్ షీట్ ని తన సామాజిక మాధ్యమాల్లో ఒకటి పెట్టాడండి. అదేంటంటే, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. అది ఎట్లా పాసిబుల్, ఎట్లా సాధ్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగడానికి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తుంది, ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అని నువ్వు రాసేదానికి ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక దౌర్బాజీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తరిమి ఒక మూలను కూర్చోబెట్టారు. 11 స్థానాలు ఇచ్చి మూలను ముసుగు కూర్చోవాలి తప్ప ఈ విధంగా పనికిమాల రాతలు రాపించకూడదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు కాదు, దేవుడైన నారా చంద్రబాబు నాయుడు గారు. నిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి, నిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి పరిపాలనలో రాష్ట్రం రాక్షస పాలన ఏ విధంగా కూడా ఉండదు. నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి ఏం రాసావు నాయన, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు. ఎలా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నీకు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో? తాడేపల్లి కొంపదాటి బయటకు వస్తే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయం నీకు తెలియటానికి. ఎప్పుడు జైల్లో ఒక ఖైదీ మాదిరి తాడేపల్లి జైల్లో కూర్చుంటావు, బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు నువ్వు ఆ తాడేపల్లి కొంపలో ఆ జైల్లో కూర్చున్నా కదా నువ్వు పరిపాలించింది. ఆ రోజు ఏ విధంగా ఉంది లా అండ్ ఆర్డర్? ఆ రోజు పోలీస్ యంత్రాంగం అంతా అడ్డు పెట్టుకొని ఈరోజు చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలోల వరకు అందరినీ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి తరలించలేదా? అదేనా లా అండ్ ఆర్డర్ అంటే? ఈరోజు అటువంటి ఏమీ జరగట్లేదు కదా. ఈ రోజు కూడా ఇంకా నీ పనికి మాల 5 రూపాయల జీతకాలు సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల గురించి కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టవద్దు అని ఒక విష ప్రచారం చేస్తుంటే కూడా ఇంకా మీ వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలేదే, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోలేదే, వాళ్ళనేం అరెస్ట్ చేయలేదే. కానీ గతంలో నువ్వేం చేశావు? నీ పరిపాలన దరిద్రంగా ఉంది, నువ్వు పనికిమాల చెత్త పరిపాలన చేస్తున్నావని 80 ఏళ్ల వృద్ధురాలు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? దాన్ని లా అండ్ ఆర్డర్ కాదా? దాన్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే? ఈరోజు సిగ్గు లేకుండా నువ్వు రాస్తున్నావు లా అండ్ ఆర్డర్ గురించి. ఒక్కసారి ఆ తాడేపల్లి జైలు నుంచి బయటకు వస్తే, ఆ కొంప నుంచి బయటకు వస్తే నీకు తెలుస్తుంది లా అండ్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే విషయం నీకు అర్థమవుద్ది. ఇంకోటి ఏం రాశావు నాయన నువ్వు? ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది గడిచిన నీ 5 సంవత్సరాల పరిపాలన విషయాన్ని నువ్వు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి. అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ విద్యార్థి మా అక్కని వేధించొద్దు అన్న పాపానికి పనికిమాలిన వైఎస్ఆర్సీపీ దుండగుల పిల్లాన్ని అడ్డగించి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఆ రోజు ఏమైపోయావు? ఆ రోజు ఎందుకు రాయలేదు ప్రజల మానవ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి నా పరిపాలనలో అని? డ్రైవర్ సుబ్రహ్మణ్యం నీ ఎమ్మెల్సీ అత్యంత కిరాతకంగా చంపి కారులో పెట్టి డోర్ డెలివరీ చేస్తే వాడికి సన్మానాలు చేసావు, వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నావు నీ ఎమ్మెల్సీని. అదేనా ప్రజల మానవ ప్రాణాలను కాపాడటం అంటే? చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పెద్ద 16 మార్కుల ఆన్సర్ షీట్ రాసినావు కదా. డాక్టర్ సుధాకర్ కోవిడ్ మూమెంట్ లో కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి అతని పిచ్చివాడిని చేసి అతను చంపేశారు మీరంతా కలిసి. అదేనా ప్రజల మానవ ప్రాణాలను కాపాడటం అంటే? ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ప్రజల మానవ ప్రాణాల గురించి రాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. సిగ్గుండాల మాట మాట్లాడటానికి. వైఎస్ఆర్సీపీని అనగదొక్కాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి గాని చంద్రబాబు నాయుడు గాని అంత సమయం కూడా మా దగ్గర లేదే. మీ పనికిమాల పార్టీ గురించి ఆలోచించడం, ఆ పనికిమాల పార్టీ నడిపించిన ఇలాంటి ఒక పనికిమాల వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఎవరికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవడంతా ఖాళీగా లేడు. ఆల్రెడీ ప్రజలకి చిరాకు దొబ్బి తెక్కలేసి నీలాంటి పనికిమాలుడి రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది, రాష్ట్రం అడుక్కు తినిపోతుందని ఒక ఆలోచనకి ప్రజలకు వచ్చింది కాబట్టి, ఒక నమ్మకం వాళ్ళకి కుదిరింది కాబట్టి నిన్ను తరిమి 11 స్థానాలు ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టారు. ఆ మూలనే కూర్చో బయటికి రాకని. నువ్వు ఇలాంటి పనికిమాల చెత్త రాసేవనుకో ప్రజలు తాడేపల్లి పంపకొచ్చి కొడతారు. వాళ్ళు ఎక్కడ కొడతారన్న భయంతో ఈ రోజు నువ్వు ప్రజల్లోకి రాకుండా సామాజిక మాధ్యమాల్లో ఒక పనికిమాల పోస్ట్ రాయించి ఆ తాడేపల్లి జైల్లో కూర్చున్నావు నువ్వు. ఇక సిగ్గు లేకుండా రాతలు రాస్తున్నావు.
నిన్ను నీ పార్టీని అనగదొక్కాల్సిన అవసరం ఎవడికి లేదు. అంత సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం కూడా ఎవడికి లేదు. అదొక దిక్కుమాల పార్టీ. ఆ పార్టీ నడిపించినట్టు నువ్వు ఒక దిక్కుమాలనోడివి. కాబట్టి నీలాంటి దిక్కుమాలడు గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజానికులు ఎవ్వడికి లేదు. దాని మీద ఒక సెకండ్ టైం వేస్ట్ కూడా ఎవడు చేయడు. ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడుల్ని, విధ్వంసాలకి చిరునామాగా మారిపోయింది అంట. ఇవన్నీ గడిచిన 5 సంవత్సరాలు జరిగిన జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో జరిగిన ఇవన్నీ హత్యలు చేయటం, ఆరోపణలు చేయటం, అక్రమంగా కేసులు పెట్టడం, వేధించడం, దాడులు చేయటం, ప్రశ్నించిన వాళ్ళ మీద ఇళ్లకెళ్లి దాడులు చేసి వాళ్ళని చంపేయించటం, ఎవడైతే నాకు కష్టం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే వాడి మీద తిరిగి కేసులు పెట్టించడం, ఇవన్నీ గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలనలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ నీ పరిపాలనలో జరిగినాయి. ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం నెల రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాడు. ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ వేశాడు. ఇచ్చిన హామీ ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశాడు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుకనిచ్చాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు తరలి వచ్చే విధంగా వాళ్ళతోటి చర్చిస్తున్నాడు, వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నీ కళ్ళకు కనపడే విధంగా నువ్వు తాడేపల్లి కొంపలో ఆ జైల్లో కూర్చొని బయటికి సావు కాబట్టి. ఇంకేంటంటే ఆయన ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యాంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము మొదలుపెట్టి ఉంటే మొట్టమొదటి పేజీ నీతోటే మొదలవుతుంది, గుర్తుపెట్టుకో. నారా లోకేష్ గారు ఏదైతే ఒక రెడ్ బుక్ ని రెడీ చేశారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిజంగా మేము మొదలుపెట్టుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పేజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు దగ్గర నుంచే మొదలవుద్ది. నీ మాటలు విని నువ్వు ఇచ్చే 5 రూపాయలు కక్కుర్తిపడి నీ కాళ్ళ దగ్గర పనిచేసిన పనికిమాల గురించి మేము ఆలోచించాం. ఆ రెడ్ బుక్ కూడా ఆలోచించదు. నీలాంటి ఒక సైకో గురించి ఆలోచించింది, నీలాంటి ఆంధ్రాల ద్రోహి గురించి ఆలోచించింది, తండ్రి చావుని కూడా పట్టించుకోకుండా పనికిమాల డ్రామాలు చేసిన నీలాంటి గురించి ఆలోచించింది. సొంతం బాబాయిని మీరే చంపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నయవంచన చేసి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుగు తినేలా చేసే చూసినావా. నీలాంటి గురించి మొట్టమొదటి పేజీ నీలాంటి పేరే ఉంటుంది తప్ప ఇంకెవడి పేరే ఉండదు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైతే ఫస్ట్ నీ పేరుతోటే మొదలవుద్ది. ఆ మొట్టమొదటి పేజీ కూడా నీతోటే మొదలవుద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తాన్ని అర్థమైపోయింది. నారా చంద్రబాబు నాయుడు ఒక సంకల్పంతో పనిచేస్తున్నాడు. ఈ రోజు అమరావతి ఒకవైపు, పోలవరం ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు ఒకవైపు, యువత భవిత ఒకవైపు, రైతాంగం భవిత ఒకవైపు, ఆడపడుచుల రక్షణ ఒకవైపు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. నిత్యం ప్రజల మధ్య ఉంటున్నాడు. శ్వేతపత్రాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాడు. ప్రజలకు అన్ని కావాల్సిన దగ్గరుండి మరి నెరవేరుస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు ఏ రోజన్నా సరే ఈ విధంగా ప్రజావేదికలు పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి నీ కొంపకి ఏ ఒక్క సామాన్య ప్రజానికన్నా రానిచ్చావా? కానీ ఈ నెల రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, నారా లోకేష్ గారు ఒక పక్క. నారా లోకేష్ గారు అయితే నిత్యం ప్రజా దర్బార్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుడిగా వచ్చి నేరుగా తన కష్టాన్ని చెప్పుకునే విధానికి ఒక విధానాన్ని రూపొందించాడు. గడిచిన 5 సంవత్సరాలకి 151 స్థానాలు ఇస్తే ఏ రోజున సరే ఒక సామాన్యుని నీ ఇంటి గడప తొక్కనిచ్చావా? కనీసం నీ గేట్ దగ్గర రానిచ్చావా? ఇక ఈ రోజు సిగ్గు లేకుండా లా అండ్ ఆర్డర్ గురించి వీటన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇవి నేను ఖండిస్తున్నాను అంటే ఈ రోజు ఎక్కడైతే గుంటూరు జిల్లాలో జరిగిందో ఆ సంఘటనకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇద్దరు వైసీపీలే. కానీ హత్య జరిగింది తప్పు, ఆ విధానం తప్పు. అవి ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఎవడైతే తప్పు చేశాడో వాడిని కఠినంగా శిక్షిస్తాం. చట్టం ఉంది దానికి. నువ్వు పనికిమాల రాతలు రాయాల్సిన అవసరం లేదు. సొంతం బాబాయిని బాత్రూంలో గొడ్డలతో నరికి చంపించిన నువ్వా ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి, చట్టాల గురించి, ఈ రాజ్యాంగాల గురించి, ఈ శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ బాబాయ్ చావు కారకుడు ఎవడు, ఏ విధంగా చనిపోయాడు మొత్తం తెలుసు కదా. నీకు నిజంగా మీ బాబాయ్ మీద ప్రేమ ఉంటే బయటకు వచ్చి సమాధానం చెప్పు దానికి ఫస్ట్. అంతేగాని పనికిమాల సిగ్గులేని మాటలు రాస్తే జనం చెప్పుతోడు కొడతారు. విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గరగా పెట్టుకుని ఆ తాడేపల్లి జైల్లో కూర్చొని చెప్పకూర్చుని